ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ముత్యాల చెరువు తెగిపోవడంతో అతలాకుతలమైన ప్రాంతాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలోని బంజారా కుటుంబాలకు నేనున్నా మీకు అనే ఉద్దేశంతో తారాచంద్ నాయక్ ఇంటింటికి ఆహారపు పొట్లాలతో పాటు ప్రతి ఇంటికి ఒక సిలిండర్ను అందించి నా వంతు సహకారాన్ని అందించారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారాన్ని ఇప్పిస్తారని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ఏఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు బాబురావు నాయక్, జిల్లా జనరల్ సెక్రటరీ గంగాధర్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ మంగ్యా నాయక్, గోపాల్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు బలరాం నాయక్, జగదీష్ నాయక్, శంకర్ నాయక్, దత్తు, లావుడియా శ్రీనివాస్, తుకారం, లింబియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. నమస్కారం. ఇవాళ దర్పల్లి మండలము ఉన్నాజ్పేట్ రెవెన్యూ గ్రామము వీరప్ప తాండలో మరి మొన్న కురిసినటువంటి వర్షము వలన ఈ తాండాలు మరి గ్రామాలు మరి ఇక్కడ చూస్తే మరి సునామీ కంటే ఎక్కువ బీభత్సము జరిగింది. మరి ఇలా దర్పల్లి మండలము, సిరికొండ మండలం దాదాపు 10 గ్రామాలు, 10 తాండాలు ఇలా అతలకుతలం అయిపోయినాయి. మరి ఇలా తాగడానికి నీళ్ళు లేవు, మరి తినడానికి తిండి లేదు. ఉన్న వ్యవసాయ భూములు కూడా మరి ఈ వర్షం బీభత్సం వలన మరి అతలకుతలమైంది. ఇలా కోట్ల రూపాయల నష్టం జరిగింది. గిరిజనులు, దళితులు, రైతులు ఇవాళ ఎంతో బాధతో ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఇవాళ వీరప్ప తండను మేము వచ్చి సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మరి మహిళలతో మాట్లాడి, పెద్దలతో మాట్లాడి మరి వారికి మా వంతు చిన్న సహాయము ఏదో చేయాలని ఇవాళ మరి వారికి నిత్యావసర వస్తువులో భాగంగా మరి ఈ వీరప్ప తాండలో ఉన్నటువంటి కుటుంబాలకు మరి ఇవాళ సిలిండర్లను మేము పంపిణీ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి ఈ తాండాలు మరి ఈ గ్రామాలను గౌరవనీయులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మా శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మరి వారి యొక్క సమస్యలను మరి ప్రభుత్వ అధికారుల ద్వారా సర్వే చేయించి ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేయించి ఆ కుటుంబంలో జరిగినటువంటి నష్టాన్ని మరి రికార్డు చేసుకొని ఖచ్చితంగా పరిష్కరించడానికి మా వంతు కృషి కూడా మరి ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తాము, మరి ఎమ్మెల్యే గారికి నివేదిక ఇస్తాము, జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాము. మరి ఈ ప్రకృతి ఇవాళ పుట్టిన ప్రతి జీవి మనం ఎప్పుడో ఒకప్పుడు గిట్టగా తప్పదు. కానీ అనుకోకుండా వచ్చినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యము మరి చాలా నష్టము జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి వాళ్ళ కళ్ళలో నీళ్ళు రాకుండా వాళ్ళు జీవచ్ఛయంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారు. మరి ఇవాళ నిజామాబాద్ జిల్లా కానీ, కామారెడ్డి జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా నష్టం, అపారమైన నష్టం జరిగింది. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వం తరఫున మీ అందరికీ ఖచ్చితంగా మా చేదోడు వాదోడు మాకు చేతనైనంత సహాయం చేయించి మరి ప్రభుత్వానికి ఖచ్చితంగా మరి వీళ్ళందరికీ సహాయం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కావచ్చు, మరి ప్రభుత్వం ద్వారా కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, R&B డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చేసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, ఇరిగేషన్ కూడా కావచ్చు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వారందరికీ మేము నివేదిక ఇచ్చి మరి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీరు అధైర్యపడొద్దు, మాకు ఎవరు లేరు అనేది కాదు, మేమందరం ఉన్నాము. మన నియోజకవర్గంలో అందరూ నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మీ అందరికీ మేము అండగా ఉన్నాము. ఎవ్వరూ అధైర్యపడొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటాం.